హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ పికిల్. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకొని చేస్తున్నాను. దీనికి ఫస్ట్ మసాలా కోసము ఒక 4-5 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 4 యాలక్కాయలు, 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఆవాలు అనేటివి చిటపటలాడుతూ దినుసులన్నీ కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈ చికెన్ అయితే ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో ఉన్న నీళ్ళన్నీ పోయేంత వరకు వడకట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ఒక గిన్నెలోకి తీసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టుగా మనకి చికెన్లోంచి అయితే వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. చాలా స్లోగా కలుపుకుంటూ లేదంటే ఇలా గిన్నెని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ముక్క అనేది మనకి మెత్తగా ఉడికిపోవాలి. అట్ ద సేమ్ టైం మనకి దాంట్లో ఉన్న వాటర్ కూడా అంతా ఆవిరైపోవాలి. ఇలా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేయించుకోవడానికి ఒక 1/2 లీటర్ నుంచి 350 మిల్లీలీటర్ల వరకు నూనె వేసి వేడి చేసుకొని ఈ నూనె వేడయ్యాక చికెన్ ముక్కలు వేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే వాటిని కదపకుండా ఉంచుకోవాలి. తర్వాత ఇలా స్లోగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చికెన్ ముక్కల్ని. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఇక్కడ అల్లం ఒక 50 గ్రాములు, వెల్లుల్లిపాయ ఒక 50 గ్రాములు తీసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసి దంచి పెట్టుకున్నాను నేను. ఈ ఉప్పు అనేది చూసుకోవాలి. ముందుగా మనం చికెన్ ముక్కల్లో వేసుకున్నాము, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా వేసుకున్నాము. ఇక నేనైతే ఉప్పు అనేది టీ స్పూన్స్ కొలతలతోనే తీసుకున్నాను. మొత్తంగా అయితే ఒక 9 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. ఈ కరివేపాకు వేగాక ముక్కుడు దించి పక్కన పెట్టేసుకొని ఈ నూనె అనేది వేడిగా ఉన్నప్పుడే నేనైతే ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. నార్మల్గా ఇంట్లో వాడుకునే కారపొడైనా తీసుకోవచ్చు. ఇదైతే నేను 75 గ్రామ్స్ 75 గ్రాములు తీసుకున్నాను. మీరు ఇంట్లో వాడుకునేది అయితే 60 నుంచి 65 గ్రాముల వరకు అయితే సరిపోతుంది. మిగతా ఉప్పు కూడా వేసేసుకున్నాను, మిగతా 7 స్పూన్ల ఉప్పు. తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడైతే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను నేను కొన్ని. ఇది ఆప్షనల్, వెల్లుల్లి రెబ్బలు కావాలంటే వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. ఈ పచ్చడి అనేది మొత్తం చల్లారాక ఇప్పుడు దీంట్లోకి ఒక 6 నిమ్మకాయలు రసం తీసుకొని వేసి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గ్లాస్ జార్లోకి కానీ ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ తీసుకొని ఒక 2 రోజులైతే పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి ముక్కకి ఉప్పు, కారం, మసాలాలు అనేవి బాగా పట్టి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. అంతే అండి, మన చికెన్ పికిల్ రెడీ అయిపోయింది.